హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మునియానాయక్. మీరు చూస్తున్న రంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మరి సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. ఈరోజు భాగంగా 13వ తారీఖు జనవరి 2026 రోజున నేనైతే ఇక్కడ పైనంపల్లి దగ్గర ఉర్లుగొండకి అయితే రావడం జరిగింది. అడ్రస్ అయితే పూర్తిగా రైతునైతే అడిగి తెలుసుకుందాము. ఆయన వేసుకున్న వెరైటీ ఏంటిది, అదే చూస్తే ఆ వెరైటీ ఎలా ఉంది, ఏ విధంగా ఉన్నది అనేది మనం రైతుని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? శంకర్. ఓకే, బోలా శంకర్. ఓకే, ఎవరు? మాది రాయకొండ తండ, ఉర్లుగొండ గ్రామ పంచాయతీ. ఉర్లుగొండ గ్రామ పంచాయతీ, రాయకొండ తండ. ఓకే, ఇప్పుడు మీరు తోట ఎన్ని ఎకరాలు పెట్టారు? 2 ఎకరాలు వేసాను. 2 ఎకరాలు. ఏ వెరైటీ వేసారు? దీంట్లో బీస్మా 36 ప్లస్ RR66 వేసినాం. ఓకే, అయితే బీస్మా 36 వేసినావు కదా. ఓకే, ఎలా అనిపిస్తుంది నీకు? పర్వాలేదు, నెంబర్ 1 కాసింది. బాగా కాసిందా? పోయిన సంవత్సరం నేను ఫీల్డ్ చేసిన కంటే కొద్దిగా పర్వాలేదు. ఎక్కడ చూసినావు ఫీల్డ్? గంగారాం తండ అంటే ఎక్కడ? అది కారేపల్లి దగ్గర గంగారాం తండాలో పోయి చూసినావు. ఓకే, చూసిన దానికి పోయిన సంవత్సరం చూసినావు కదా, చూసే ఈ సీడ్ ఎంచుకున్నావు కదా. మరి పోయిన సంవత్సరం దానికి ఈ సంవత్సరం దానికి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నాయా? వ్యత్యాసం ఏం లేదు. పోయిన అది అక్కడ ఎట్లా కాసిందో ఇక్కడ కూడా సేమ్ అలాగే కాసింది. సైజు గానీ ఎత్తు గానీ సేమ్ అంతే ఉంది. బాగా కాసింది. దానికి దీనికి డిఫరెంటే లేదు. కాసింది. ఇంత మెయింటెనెన్స్ ఎలా నీకు సాధ్యమైంది? అంటే టైం టు టైం, అంటే నేను అందరికంటే కొద్దిగా లేట్గా వేసిన కాబట్టి ఇంత మాత్రం వచ్చింది. ఇంకా ముందు వర్షాలు కొద్దిగా తట్టుకోలేకుండా చాలా చనిపోయినాయి. చాలా వరకు చచ్చిపోయినాయి. మెయింటెన్స్ మంచిగా నీట్ గా చేసిన కాబట్టి ఇంతవరకు. అంటే ముందుగా వేసిన వాళ్ళు వర్షాలకి దెబ్బతిన్నాయి. మీరు తర్వాత వేసారు కాబట్టి వర్షాలకు పెద్దగా నీకు వర్ష ప్రభావం పడలేదు కాబట్టి ఈ విధంగా నీకు మంచి సెట్ అయింది. సుమారుగా చెట్టుకి ఎంత కాయ ఉండొచ్చు? కేజీన్నర దాకా ఉంటాయి. కేజీన్నర కాయ ఉండొచ్చు సుమారుగా. ఇప్పుడు ఇది జనవరి నెల మొత్తం ఉంది, ఫిబ్రవరి ఉంది, ఇంకా మార్చి దాకా ఉంది. ఇంకా 2 నెలలు అయితే యాసిటీస్ గా ఉంది. ఓకే, ఎలా నీకు దీనికి ఇప్పుడు ఎర్రనల్లి, బ్లాక్ ట్రిప్స్, రెడ్ మెట్స్ కి మందులు కొడితే కంట్రోల్ అయిపోతుంది? కంట్రోల్ అయింది. చూడు, దీనికి అసలు తినలేదు. చూడు, వేరే దానికి తిన్నాయి, దీనికి అసలు నల్లే. చూడు వెనక కూడా. ఇప్పుడు పక్క తోటకి అది వేరే వాళ్ళది. అది దానికి దీనికి ఒక వ్యత్యాసం ఎలా అంటావు? చాలా ఉంది. అది చూపెట్టు ఒకసారి. చూడు, చూపెట్టు. అది దానికి ప్లస్ నీ దానికి వ్యత్యాసం చాలా ఉంది. అంటే ఇప్పుడు గొప్పతనం, ఇప్పుడు సీడ్ గొప్పతనమా లేకపోతే రైతు గొప్పతనమా, అసలు నేల గొప్పతనమా? సీడ్ గొప్పతనం. సీడ్ మంచిగా ఉంటేనే ఏదైనా బాగుంటది. సీడ్ లేకపోతే అదే విధంగా రైతు కూడా మెయింటైన్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. అన్నిటికంటే మోస్ట్లీ ఇంపార్టెంట్ రైతుకి ఇవ్వాలి. అంటే రైతు చాలా మెయింటెనెన్స్, ఎంత మెయింటెనెన్స్ చేసుకుంటే అంత మంచిది. మెయింటెనెన్స్ చేసుకోకపోతే అంత మంచిగా రాదు. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ విధంగా అయితే మీరు దీన్ని ఫాలో చేశారు. ఈ విధంగా అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే కేజీన్నర కాప్ అయితే మీకు సెట్ చేసుకొని ఉంది ఇది. ఓకే, ఇంత బాగా మెయింటైన్ చేశారు. మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసిన దానికి దీనికి సేమ్ పోయిన సంవత్సరం కూడా అంతే ఉంది తోట. మన ఆడ చూసింది ఈడ చూసింది కూడా సేమ్ అంతే ఉంది. కానీ కొద్దిగా హైట్ పెరగాలి, ఇంకా దానికి వస్తుంది. కాపు నీకు మొత్తం నింపుకుంది కాబట్టి ఇంకా దానికి వంగింది. మళ్ళా అది కొద్దిగా ఫ్రీ అయితే స్టెప్ వస్తుంది. ఓకే, మళ్ళీ ఒక స్టెప్ వస్తే సరిపోద్ది. ఓకే, అదే విధంగా చూస్తే అంతే. రెండోసారి వస్తే ఇప్పుడు ఒకసారి అయితే నీకు సెట్ అయింది, ఇక రెండోసారి వస్తే మారన్నం తిన్నట్టు. ఓకే, అట్లా సెట్ అవుతుంది అన్నట్టు. ఓకే, బాగా చెప్పినావు పెద్ద. అది సూపర్ గా. అయితే ఇప్పుడైతే నీకు సాటిస్ఫై కదా? నీ కొడుకా? నీ కొడుకు ఈ ఇక్కడ మీద నీ చిన్న కొడుకు ఆయనే? ఈయన చిన్న ఆయనే. ఓకే, ఎలా అనిపిస్తుంది పెద్ద నీకు? ఇది బాగుందా? మంచిగా అనిపిస్తుందా? మంచి కాదు, ఒక ఊరికి వచ్చినప్పుడు 10 మందికి మంచి చెప్తేనే వాడు మంచోడు అవుతాడు. అంతే, బాగా అర్థం చేయండి. ఓకే, మనం ఒక ఊరు నుంచి వచ్చాము. ఓకే, ఈ 10 మందికి మంచి చేస్తే అమ్మ ఫలానోడు మంచి చెప్తాడు అనేది పేరు రావాలి. ఓకే, ఇది ఎన్ని
అసలు వాన కురిసి ఇక తటపుడు చదువుకొని పోదామని అనుకున్నా. ఓకే. అట్లాంటిది ఏ, కానీ పంట పండియాలి పంట పండియాలి. అట్లా. ఓకే ఓకే అదేలే. ఇప్పుడు అన్నం తిని వచ్చి ఆ. బండి ఎక్కించుకొని వచ్చి ఇది ఏ చెట్టు ఎట్లుంది ఆ. నీరు కట్టాలి దీన్ని నేను రావాలి. అంతే. మొత్తం మెయింటెనెన్స్ నీదేనా ఇది? ఆ, మొత్తం మెయింటెనెన్స్ నువ్వు చూసుకున్నావు. ఆ, ఎంత మంచిగా చూసుకుంటే అంత పంట పండుతుంది అంటావు. ఆ. ఓకే. అదేవిధంగా చూస్తే రైతు యొక్క ఆలోచన, రైతు యొక్క విధానం చాలా గొప్పదండి. ఆయన మాటల్లో, శంకర్ వాళ్ళ నాన్నగారి మాటలో మనం తెలుసుకున్న మాట ఏంటంటే, రైతు ఎప్పుడైతే మంచి నీట్గా పంటని కాపాడుకుంటాడో అప్పుడు ఆ పంట చాలా మంచిగా వస్తుంది, మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తం మన చేతిలో ఉంది. అదేవిధంగా సీడ్ గొప్పతనం కూడా మనం కూడా దీన్ని గమనించుకోవచ్చు. అదేవిధంగా సీడ్తో పాటు రైతు మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్ అని ఆయన మాటల్లో తెలుసుకున్నాం. అదేవిధంగా చూస్తే శంకర్ గారు లాస్ట్ ఇయర్ కారేపల్లి గంగారం తండలో ఆయన చూడడం జరిగింది ఫీల్డ్. అది చూసుకొని ఈ విత్తనాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే పోయిన సంవత్సరం ఎలా ఉందో అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నా దాంట్లో కూడా ఇదే విధంగా సెట్ అయింది. ఆ సెట్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను మెయింటెనెన్స్ చేసింది చాలా మంచిగా మెయింటెనెన్స్ చేసిన, టైం టు టైం మందులు వాడుకున్నాము, టైం టు టైం దీనికి ఎప్పుడైతే చేసినామో అప్పుడు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం. ఓకే అండి, నా ఛానల్ మొదటిగా చూసిన లైక్ చేయండి, అదే సబ్స్క్రైబ్ చేయండి, తోట రైతులకు షేర్ చేయండి. నమస్తే.